పైసా కోసం ఒక తల్లి బిడ్డనే మోసం చేసింది. గీ పైసా కోసమే ఒక కన్న తండ్రి చెల్లి పోరా నువ్వేందిరా అని ఒక కొడుకుని గెట్టేసిండు. గిదే పైసా కోసము ఒక తోబుట్టువు చెల్లెని, ఇంకో తోబుట్టువు తమ్ముడిని, అన్నను కూడా దూరం చేసుకున్నది. గిదే పైసా కోసము ఒక అన్న చెల్లెల్ని దూరం చేసుకున్నాడు. అంటే గీ పైసల గంతగానం ఏమున్నదిలా? గీ పైసతో చేసేది ఒక ప్రేమ వస్తుందా, లేకపోతే ఒక ఆప్యాయత వస్తుందా, ఒక నమ్మకం వస్తుందా? ఏమొస్తుందిలా? ఏ ఖర్చు చేస్తే మన అవసరాలు తీరుతాయి, కానీ ఒక నమ్మకము, ఒక ఆప్యాయత, ఒక ఫ్యామిలీ అంటూ దేనితో వస్తుంది? పైసతో వస్తుందా? ఏదో ఒకసారి మీరు సంపాదించి చూడండి, పైసతోని ఫ్యామిలీ ఎట్లా వస్తుందో మేము కూడా చూస్తాం. కానీ గదాంట్లో కూడా అన్నికి పైసల మీదనే నడుస్తున్నాయి. అవి గట్ల అయిపోయిందంటే తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్మల మధ్య కూడా ఎవరు సిచ్చు పెడతారు అని అంటే ఈ డబ్బు సిచ్చు పెడుతుంది. గిదీని జోలికి పోకుండా ఎవరైతే ఉంటారో గవాళ్ళు గీ కాలంలో మహాత్ములని చెప్తున్నా నేను. అంటే అవసరానికి చూడాలి, కానీ మంది దగ్గర దోసుకొని నేనే తీయాలని చూసిన మాత్రం తప్పులా.